హలో అండి అందరికీ. డే 11కి స్వాగతం. యాక్చువల్‌గా నిన్న 11థ్ డే అని చెప్పాను. కాదు ఇవాళ 11థ్ డే. నిన్నటితో 10 డేస్ కంప్లీట్‌గా అయ్యాయి. నిన్న పోస్ట్ చేసిన వ్లాగ్‌తో. యాక్చువల్‌గా నిన్నే 2 వ్లాగ్స్ అయిపోయాయన్నమాట. అంటే ముందు రోజు అప్‌లోడ్ చేసిన వ్లాగ్ ఏమైందంటే నెట్వర్క్ ఇష్యూ వల్ల అది అప్‌లోడ్ అవ్వలేదు. నిన్న మధ్యాహ్నానికొకటి, నైట్‌కొకటి అప్‌లోడ్ చేశాను. దానివల్ల 2 వీడియోలు అయిపోవడం వల్ల నేను అలా మిస్టేక్‌గా చెప్పా అనమాట. యాక్చువల్‌గా ఇవాళైతే 11థ్ డే. నేను లేచిన వెంటనే ఇలా బొడ్డు మల్లి పువ్వు అంటారు కదా! అది వచ్చిందనమాట. అయితే దాన్ని కోసాను. ఎంత చక్కగొచ్చిందో చూసారా? ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ చేసేసి యాక్చువల్‌గా నేను లేచేటప్పటికి ఒక 11 అలా అయిపోయిందనమాట. లేచిన తర్వాత ఇంకా అలా ఆహ్, మొక్కల దగ్గరికి వెళ్ళి బొడ్డు మల్లి పువ్వొస్తే అది చూసి కోసుకొని తర్వాత ఇంకా లంచ్ అయితే చేసేసా అనమాట. ఇలా లేట్‌గా లేచిన రోజున టిఫిన్ ఏమి ఉండదు. డైరెక్ట్ లంచే. మా అమ్మ పెసరపప్పు చారు, ఇంకా రొయ్యలు ఫ్రై చేశారు. ఇంక తినేసిన తర్వాత ఒక గంట అలా రెస్ట్ తీసుకొని తర్వాతయితే నేను ఈవినింగ్ అయిపోయిన తర్వాత మొక్కలకది నీళ్ళైతే వేసా అనమాట. ఇది అయితే చూపిచ్చా కదా! ఇది ఆహ్, బియ్యం కడిగిన వాటర్ ఒక 2, 3 డేస్ పాటు అలా పులియబెట్టేసిన తర్వాత ఒకటి, 2 సార్లు పైకి కిందకి కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్‌గా మొక్కలన్నిటికి అయితే వేస్తా అనమాట. ఇలా వేయడం వల్ల చాలా ఆహ్, గ్రోత్ అనేది చాలా బావుంటుందనమాట మొక్కల్లో. నేను యాక్చువల్‌గా ఎక్కువ రోజ్‌మెరీ మొక్కలకైతే వేస్తున్నాను ఇవి. పైనుండి ఇలా చల్లినట్టు వెయ్యాలనమాట. అప్పుడప్పుడు అయితే పుల్లటి మజ్జిగ కూడా ఒక 2, 3 డేస్ ఫెర్మెంట్ చేసేసి అందులో ఒక వంతుకి 2 వంతులు నీళ్ళు వేస్తా అనమాట. పుల్లటి మజ్జిగ వేయడం వల్ల మట్టిలో గుల్లదనం ఒస్తది. చాలా పెరుగుతాయి కూడా మొక్కలనేవి. చీటలాంటివి వైట్‌గా చీమలు చెదల్లాగా పట్టేస్తాయి గదా! అవి కూడా తగ్గిపోతాయి. పుల్లటి పెరుగు వేయడం వల్ల, మజ్జిగ వేయడం వల్ల. అయితే ఇదిగోండి ఇంకా వాటర్ మొక్కలన్నిట్లికి వేసినప్పటికి 4:30 అలా అవుతది టైము. యాక్చువల్‌గా రోజ్‌మెరీని బ్రతికించడానికైతే నాకు చాలా విన్యాసాలే చేశా అనమాట. చాలా మోసాల తర్వాత ఆహ్, ఇవైతే నేను ఫైండ్ ఔట్ చేసి తెచ్చుకొని పెట్టిన తర్వాత ఇవి బ్రతకడానికి కూడా 2, 3 ఎక్స్‌పెరిమెంట్‌లు చేశాను. ముందులో అయితే ఎక్కువ వాటర్ వేసేసేదాన్ని. దానివల్ల అవి కొన్ని డేస్ ఉండి కుళ్ళిపోయి చనిపోయేవన్నమాట. అసలు రోజ్‌మెరీకి రెగ్యులర్‌గా వాటర్ వేయనవసరం లేదు. 2 డేస్, 3 డేస్ అలా గ్యాప్ ఇచ్చి మొత్తం మట్టి మొత్తం ఆరిపోయిన తర్వాత సాయిల్ మొత్తం ఎండిపోయిన తర్వాత అప్పుడు వేయాలన్నమాట. అవి కూడా చాలా తక్కువ వాటర్ వేయాలి. నేనైతే ఒక 2 కుండలైతే వేసా అనమాట. ఎక్కువ వాటర్ నిల్వ ఉండేలాగా అయితే వేయకూడదు. అలా వేస్తే ఏంటంటే వేర్లు కుళ్ళిపోతాయి రోజ్‌మెరీకి. నేనైతే ఒక 2, 3 డేస్‌కి మాత్రమే వేస్తున్నా. అది కూడా ఇలా బియ్యం కడిగిన వాటర్ పులియబెట్టిన తర్వాతే వేస్తున్నాననమాట. నార్మల్ వాటర్ అవి ఏమి వేయట్లేదు. ప్రస్తుతానికైతే బానే ఉన్నాయి. ఒక 6 అవర్స్ పాటయితే ఎండ తగిలేలాగా అయితే చూసుకుంటున్నాననమాట. బాగా ఎండొచ్చే ప్లేస్‌లోనే పెట్టాను. రోజ్‌మెరీకి డేలో ఒక 6 అవర్స్ పాటు ఎండ తగిలే ప్లేస్‌లో ఉంటే గ్రోత్ అవుతదని చెప్పేసయితే విన్నా అనమాట. అందుకని చెప్పి ఎండొచ్చే ప్లేస్‌లోనే పెట్టాను నేను. ఇంకా నెక్స్ట్ అటు పక్క మొక్కలయిపోయిన తర్వాత ఇంకో పక్కున్నాయనమాట. ఇవి లోపల కుండీల్లో పెట్టుకున్నంత వరకు మాత్రం వేశానంతే. ఇంకా ఇక్కడ గడ్డి మొక్కలా కనిపిస్తుంది కదా! అదైతే లెమన్ గ్రాస్. దానికి కూడా వేశాను. ఇంక ఇక్కడున్న మొక్కలన్నిట్లికి కొంచెం కొంచెంగా వేసేసా అనమాట. రోజ్ ప్లాంట్స్‌కి, ఇంకా కొన్ని క్రాటన్ మొక్కలున్నాయి వాటికి, అన్నిటికి ఏసేసాను. ఇంకా కొన్నయితే మందార పువ్వు మొక్కకైతే వేసా అనమాట. ముందు స్ట్రాంగొచ్చేవి మందార పువ్వులు. ఇప్పుడేమో అప్పుడే ఒక 2, 3 రోజుల నుంచి చాలా చిన్నగా అలా వస్తున్నాయన్నమాట. అందుకని చెప్పేసి మందార చెట్టుకైతే ఒక 2 చెంబుల వరకైతే వేసా అనమాట వాటరు. యాక్చువల్‌గా మొక్కలకి వాటరు బాగా పొద్దున్నే గానీ, లేదు అంటే ఎండంతా పోయిన తర్వాత, చల్లగా అయిన తర్వాత గానీ వేయాలి. అందుకని నేను వేస్తే ఎర్లీ మార్నింగ్ వేస్తా. లేదు అంటే ఇంకా ఇలా ఈవినింగ్ అయిపోయిన తర్వాతయితే వాటికి నీళ్ళైతే వేస్తా అనమాట. అది కూడా డైలీగా ఏం వెయ్యము వాటరు. ఒక 2, 3 డేస్‌కి ఒకసారయితే వేస్తాము.
యాక్చువల్‌గా ఇవాళ వీడియో చాలా లెంతీ వచ్చిందనమాట. నాకెందుకో ఇవంతా ఇంకా కట్ చేయబుద్ధి వేయలేదు. అంటే మొత్తం అంతా ట్రిమ్ చేసేసి, లేదు అంటే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాలని ఏం అనిపించలేదు. అందుకని చెప్పేసి ఇంకా ఉంచేసా అనమాట. కొంచెం బావుంది కదా! ప్లెజెంట్‌గా, ఐ ప్లీజింగ్‌గా ఉంది కదా! అని చెప్పేసి అంతా గ్రెయిన్స్ అంతా కనపడుతూ అని చెప్పేసి ఇంక ఉంచేసా అనమాట. చూడండి. చాలా టైం పట్టింది. ఒక గంట వరకు అలా పట్టిందనమాట నాకు టైమయితే. కొన్ని కొన్ని పోసుకుంటే ఇంకా నెక్స్ట్ వాటన్నిటిని క్లీన్ చేయడానికి ఒక గంట వరకు పట్టింది. ఈ వాటర్ అంతా వేసిన తర్వాత అవి మొత్తం క్లీన్ చేశా అనమాట. బిందె అవన్నీ. అయితే ఇంకా గోధుమ గడ్డి వేస్తా అని చెప్పాను కదా! అయితే అవి మైక్రో గ్రీన్స్ వేసే ట్రేలు ఏమైనాయంటే, నేను చెప్పాను కదా! 1 ఇయర్ బ్యాకే తీసుకున్నాము ఈ ట్రేస్ అవన్నీ అని. అది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్‌లో ఉందనమాట. బయటకి తీసిన 3, 4 ట్రేలు ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంది. అవి తీసి అవి కూడా కడిగేసి పెట్టా అనమాట వేద్దామని చెప్పి. కాకపోతే ఇవాళ కూడా వేయలేదు. రేపైతే కంపల్సరీగా వేస్తా అనమాట. మార్నింగే వేయాలి. మార్నింగే లెగిస్తే కొంచెం ప్రొడక్టివ్‌గా గడుస్తుంది డే అయితే. నేనేమో లేజీగా ఒక 11, 11:30 అలా లేస్తుంటే నాకు ఏ పని అవ్వట్లేదనమాట. రేపటి నుండైతే మార్నింగే లేవడానికి ట్రై చేస్తాను. రేపు మార్నింగ్ అయితే కంపల్సరీగా గోధుమ గడ్డి అయితే వేయిస్తా అనమాట. అదిగోండి ఇవే మైక్రో గ్రీన్స్ వేసే టబ్ ఇదే. ఇలాంటివి ఉంటే దీని పైన ఆహ్, మెష్ లాంటిది ఉంటది ఇంకొక ట్రే. ఆ ట్రేలేమో లోపలున్నాయన్నమాట. అవి కూడా క్లీన్ చేసేసి పెట్టాను పక్కన. ఇంకా ఈ ఎత్తడి బిందయితే హ్మ్. నిమ్మకాయ పెట్టి క్లీన్ చేశా అనమాట. ఇంకా నేను బాగా డీప్‌గా ఏం క్లీన్ చేయలేదు. నార్మల్‌గా వాష్ చేసేసా అనమాట. అంటే ఇలా బియ్యం కడిగిన వాటర్ అవి వేయడానికే కదా అని చెప్పేసి మామూలుగా కడిగేసాను. లేదు తళతళ మెరిసేలాగా కడగాలి అంటే చింతపండు కానీ, లేదు అంటే లెమన్‌లోనే ఇంకా కొంచెం పసుపు ఇవి వేసి, గోధుమ పిండి వేసి అవి బాగా రుద్దితే ఇది మొత్తం తళతళ మెరిసేలాగా కడగొచ్చనమాట ఈ ఇత్తడిని. నేనంత డీప్‌గా ఏం క్లీన్ చేయలేదు. నార్మల్‌గా క్లీన్ చేసి పెట్టా. చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పి. మళ్ళీ రేపటి నుండి నార్మల్‌గా బియ్యం కడిగిన వాటర్ అవి వేస్తా అనమాట అందులోని. ఇంకిక్కడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంగో ఈ 2 టబ్బులు, ఇంకా ఒక బిందె, ఇంకా సనికాలంటారు కదా! సనికాలు కూడా క్లీన్ చేశాను. ఇంకా ఇవాళ మధ్యాహ్నం నుండయితే కొంచెం ప్రొడక్టివ్‌గానే ఉందని చెప్తాను. అంటే నా పనులు నేను చేశా అనమాట. కొంచెం ఇవన్నీ క్లీన్ చేయడం గానీ, మొక్కలకి వాటర్ వేయడం గానీ, ఇంకా ఆవులకి ఫీడ్ చేయడం గానీ, ఆవులకి వాటర్ అది పెట్టడం అవన్నీ చేశా అనమాట. ఇంక అదంతా వీడియో ఏం తీయలేదు కానీ, ఇంకా వాటికి ఫీడ్ చేసినప్పుడు, ఇంకా పాలు తీసేది అది తీసా అంతే. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇంకా నేను ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. యాక్చువల్‌గా నా డైలీ లైఫ్‌లో నేనేం చేస్తాను, ఇంకా మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కానీ, మా పల్లెటూరులో లైఫ్ ఎట్లుంటుందని చెప్పేసి నేను అదంతా చూపించడానికైతే ట్రై చేస్తాను. ఆహ్, కొత్త వాళ్ళు చూస్తే గనక సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇవన్నీ ఒక్కొక్కటిగా అయితే క్లీన్ చేసేసుకున్నా అనమాట.
చాలా టైమే పట్టింది. ఇవైతే క్లీన్ చేయడానికి ఒక అర్ధగంట పట్టిందనమాట. అంటే కొంచెం ఎక్కువ మురుకు పట్టేసి అలా ఉంది కదా! ఈ ఇత్తడి బిందె అదిని. అందుకని చెప్పి లెమన్ అది పెట్టి ఒకసారి మళ్ళీ సబ్బుతో వాష్ చేసి పెట్టా అనమాట. లోపల కిలంలాగా అలా వచ్చేసింది గ్రీన్‌గా. అందుకని చెప్పేసి అదంతా పోయే వరకు కడిగాను. మళ్ళీ ఇలా బియ్యం కడిగిన వాటరే వేస్తా అనమాట. యాక్చువల్‌గా నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి పనులు ఇష్టంగా చేస్తాను. కొంచెం టైం పట్టినా గానీ చేస్తా అనమాట. ఇలా వాష్ చేయడం అది అంతా నాకిష్టం అనమాట. కొంచెం ఎందుకో నాకు ఇలా డిషెస్ గానీ, ఇలా ఏమైనా వాష్ చేసినప్పుడు నా మైండ్ ఇంకా పీస్‌గా, కామ్‌గా అనిపిస్తదనమాట. అందుకని ఎప్పుడైనా కొంచెం బాలేదు అనిపిస్తే గనక నేనైతే కిందకి వెళ్ళిపోయి సామాన్లన్నీ కడుగుతా అనమాట. ఏమో ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది గదా! నాకైతే ఇలా సామాన్లు కడగడం, ఫ్రెష్ అవ్వడం, ఇంకా ఇలా ఏదైనా క్లీన్ చేసేదుంటే దాన్ని క్లీన్ చేయడం, మొక్కలకి వాటర్ పట్టడం ఇలాంటివన్నీ చేస్తా అనమాట నేనైతే. ఇంకా బింది అది అయితే దాని ప్లేస్‌లో అది పెట్టేసా అనమాట. ఇంకా ఈ మధ్య గ్యాస్ షార్టేజ్ అది వచ్చిన కాడ నుండి మేమైతే ఇంకా తాగే వాటర్ అవి పొయ్యి మీదే కాసుకుంటున్నామనమాట. అంటే పుల్లలవి అవైలబుల్‌గానే ఉంటాయి మాకు. అందుకని చెప్పి ఇలా తాగే వాటర్ అవి పొయ్యి మీదే కాచుకుంటున్నాం. అయితే పూతరేకులు చేద్దామని చెప్పేసి కుండయితే తీసుకొచ్చామనమాట. ట్రై చేశాము చాలా సార్లే. అది ఇంకా రాలేదు. ఇంకా ప్రాసెస్‌లోనే ఉందనమాట. ఇంకా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఇంకా ట్రై చేసిన తర్వాత పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను పూతరేకులు తీయడం కూడా. ఇంక ఇదిగోండి నెక్స్ట్ అయితే ఇంకా ఆవులకది ఫీడ్ చేసి పాలది తీసే టైం అయిపోయింది. 5:30 అవుతుందనమాట. చెప్పా కదా! యాక్చువల్‌గా మేము ఎక్కువ ఈవినింగ్స్ ఒక 7:30 ఆ టైంలోనే తీస్తున్నాము. అప్పుడు దోమలు కూడా ఎక్కువైపోతున్నాయి. తీసినప్పుడు అది కూడా దోమలు కుట్టేస్తున్నాయన్నమాట. వాటికి కూడా ఇబ్బందిగా ఉంటది కదా! అని చెప్పేసి ఇలా ఎర్లీగానే నేను తీయడానికైతే ఇవాళ తీసేసా అనమాట. యాక్చువల్‌గా మా అమ్మ ఊరెళ్లారు. అందుకని చెప్పి ఇంకా నేను కొంచెం వెలుగ్గా ఉన్నప్పుడే చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశా అనమాట. అప్పటికి ఒక 5:15 అట్లా అవుతుంది. ఇంకా 6 అయ్యేలోపు తీసేయాలనైతే అనుకున్నా అనమాట. ఇంకా అవన్నీ వాటికి ఫీడ్ చేసే గిన్నెలవి కూడా క్లీన్ చేసి తీసుకొచ్చి మేతది వేసేసి పెట్టేసా అనమాట. కొంచెం భయమేస్తది ఇలా ఒక్కదాన్నే చేసేప్పుడు. అంటే కొంచెం నాకలవాటే. కాకపోతే మా అమ్మ ఉన్నప్పుడు చేస్తా అనమాట ఎప్పుడు. లేనప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. అంటే అది ఏం చెయ్యదు. కాకపోతే కొంచెం నర్వస్‌గా ఉంటది గదా! అందుకని జెప్పి కొంచెం భయపడుతూనే తీసా అనమాట. కాకపోతే మా తల్లి చాలా మంచిది. అసలు ఏమనదు. ఏం జేయదనమాట. ఇదిగోండి ఇవతల కనిపిస్తుంది కదా! కొత్తది. అది అయితే కొంచెం భయపెడుతుందనమాట. కొంచెం పొడవడానికి అది వస్తది. దీంతో అయితే చాలా జాగ్రత్తగుండాలి. ఎవరైనా హెల్ప్ ఉంటేనే దీన్ని తీయగలమనమాట. ఇంకా మా అమ్మొచ్చాకైతే ఇంక ఇవతల దానికి మా అమ్మ తీశారు. నేనైతే దానికొక్కదానికే తీశాననమాట. ఇంకా కొబ్బరికాయ అయితే రాలితే అది కూడా పట్టుకొనొచ్చేసాను. ఇంకా సమ్మరొస్తుంది కదా! కొబ్బరికాయలవి అమ్మలేదనమాట ఈసారి. అవి రాలిన తర్వాత మేము ఇంట్లో ఆయిల్ పట్టించుకుంటాము ఇంట్లో కోసం. అందుకని ఇప్పటి నుండి రాలుతున్న కొబ్బరికాయల్లా తీసుకొచ్చి ఒక చోట వేసి, అంతా అయిపోయిన తర్వాత సమ్మర్‌లో అయితే ఆయిల్ పట్టిస్తామనమాట. మంచి సమ్మర్‌లో మే నెలలో పట్టిస్తాము. ఇంకిదిగోండి మా కోళ్ళు చూసారా? కొన్నిటినైతే కట్టేసామనమాట. పుంజులు చాలా ఎక్కువైపోయినాయి దొడ్లో. అందుకని చెప్పి పుంజులన్నిటిని కట్టేసాము. చాలా వరకు పొడుచుకుంటున్నాయి. అందుకని చెప్పేసి కట్టేసాము. ఆహ్ ఇంక కొన్ని మాత్రమే వదిలామనమాట. పుంజులన్నిటిని అయితే కట్టేసాం. కొన్నిటినైతే గావులు వేసాము. ఇంకా కొన్నిటినైతే చెట్లకంతా కట్టేసాం. ఇటు సైడ్‌కి, కొంచెం అటు సైడ్ అదంతా కట్టామనమాట. అందుకే కొన్ని కనబడుతున్నాయి. లేదంటే అన్నీ గుంపుగా ఒకేసారి ఇంకా పుంజులు పొడుచుకోవడం, పోటీ పడడం చేస్తున్నాయన్నమాట.
ఇంక నెక్స్ట్ అయితే గిన్నెలు తీసుకొచ్చేసి ఇంకా వాటికి మేతది వేసేసి పెట్టేసాను. ఇంకా తర్వాత ట్యూషన్ పిల్లలొచ్చేసారు. వాళ్ళతో 6 నుండి ఇంకా 8 వరకు అలా టైమ్ పాస్ అయిపోయిందనమాట. ఇంకేం చేయనింకా. ఇంకా వాళ్ళెళ్ళిన తర్వాతయితే ఒక మామిడికాయ ఉంటే అది కట్ చేసుకొని, ఉప్పు, కారం పెట్టుకొని తినేసిన తర్వాత ఇంకిలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఇంకా వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి ఇంకా కూర్చున్నా అనమాట. యాక్చువల్‌గా 9:30 లోపు పోస్ట్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే నేను ఏ టైంకి పోస్ట్ చేసినా అది ఖచ్చితంగా ఒక 2 అవర్స్ అయితే టైం తీసుకుంటుందనమాట. నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మా సైడ్ ఎక్కువ నెట్వర్క్ ఇష్యూ ఉంటది. అది కూడా చూడాలి మరి నెట్వర్క్ చేంజ్ ఏమన్నా చేయాలేమో. వైఫై పెట్టించుకుంటే కొంచెం ఇలా నెట్ ప్రాబ్లమ్ అది ఉండదనయితే అనుకుంటున్నాను. ఇంకిక్కడ నుండయితే మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను గైస్. డే 12థ్ అయితే కలుస్తాను. ఈ 10 డేస్ చూసినందుకైతే చాలా థాంక్స్. చూసిన వాళ్ళైతే కంపల్సరీగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. ఓకేనా? థాంక్ యూ. బాయ్. చూస్తూ ఉండండి.